హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 11తో మేము ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 11లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మా, ఏందే నొప్పులు పడతానవా? నేను కూడా ఇంకా సాబిత్రి దాని లెక్క ఏమో డెలివరీ నొప్పులు పడ్డట్టు అమ్మా అనబడుతుంది. అది గట్లనే ఏమన్నా చిన్న పని చేస్తే చాలు అమ్మా అయ్యా అంటది. మా అన్న లెక్క మా అన్న ముందట ఇంకెక్కువ ఓవరాక్షన్ చేస్తుంది. దేవుడా, నేను కూడా బుక్ అయ్యేటట్టున్నా. సపరేట్ ఇక్కడ నుంచి పోవన్నా. అమ్మ, నాకు వంట పని ఉన్నది, నేను పోతున్నా. ఆగే, ఏందమ్మా? మీ పిసబిత్తిరమ్మ అత్తే చెప్పు దానికి. దానికి కాదు కదా, దాని అయ్యకు కూడా భయపడా, దాని తాతకు కూడా భయపడా అని చెప్పు. మీరు ఏమన్నా చూసుకోరమ్మా, నన్ను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? మధ్యలోకి లాగుడు కాదే, చెప్పమంటానా. ఆ పిసబిత్తిరి దానికి నేను కాదు భయపడు, అర్థమైందా? దాని జేజమ్మ వచ్చినా భయపడా. దాని అయ్య జాగిరి ఉన్నదనుకుంటానా రేడా? మొత్తం నా అన్నది, నాది, నా నాన్నది, ముగ్గురిదే ఆస్తులన్నీ మేం సంపాదించిన, మా అన్న సంపాదించిండు. దాని అయ్య జాగిరి ఉన్నదా, దాని అవ్వ జాగిరి ఉన్నదా? కట్నం పైసలు ఏమన్నా పట్టుకొచ్చింది అనుకుంటానా? ఏందేలే, ఉత్తగానే వచ్చింది. ఊపుకుంటే దానికి మా అన్న సింహాసనం వేసి పెట్టిండు. నేను పోనీతి వదినే అని నేను ఊకున్నా. అదేమో దాని జాగిరే ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంది. చెప్పు నీ పిసబిత్తిరి దానికి. అమ్మని ఎందుకు అట్లా అంటున్నావు? అమ్మ, నువ్వు అంత నాకు చెప్పకు ఇవన్నీ. ఏంది అంటున్నావు? అవ్వ, దాని ముందటనట నేను అని భయపడతానట. గంత సీన్ లేదు. నా ముందు వాళ్ళైనా సరే గిరేంది పెద్ద అగ్ని పర్వతం బదలైతే ఎట్లుంటుందో అట్లుంటుంది అనుకున్నా. సునామీ వచ్చి ఇల్లు వాడ చెట్లు కొట్టుకుపోయి ప్రశాంతంగా అయినట్టయింది. వామ్మో, సునామీ వచ్చే ముందు కూడా గిట్లనే ఉంటుందట, సైలెన్స్గా. అంతా గాస్ అయింది. అబ్బా, ఆకింగ్ ఎత్తనే గాస్ అంతా పోతుంది. జరుగానే ఏమన్నా తప్పించుకుంటుందా? వదిన మంగ తాయారు ఓలా పిలిచినట్టు అనిపిస్తుంది. ఓలే చుగునా, అమ్మ పిలుస్తున్నది, నీ ముందట్నే ఉన్నది. ఆయన పిలుస్తుందా? ఏంది ఆయన, నువ్వే పిలిచినావా? గదే ఓలా పిలిచినట్టు అనిపిస్తుంది. అబ్బా, సాంప్రదాయని. ఏంది ఆయన? సుగునా, వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకొనిరా. మీ ఇద్దరికా కాఫీ? మా ఇద్దరికి కాఫీ తీసుకొని రాపో. అలాగే అమ్మ. ఎప్పుడు లేనిది ఏటో వెరైటీగా మాట్లాడుతుంది ఏంది అమ్మ? ఆయనతో కాఫీలో విషయం కలిపియదు కదా ఆ మంగ తయారమ్మకు. ఈమెను పిసబిత్తిరిది అంటది కానీ ఆమెనే పిసబిత్తిరిది. వెళ్ళావా? వెళ్తున్నామ్మా. వదిన కూర్చున్నా. అక్కడ కాదు, పైన సోఫాలో కూర్చోండి. కూర్చోండే, క్యాండిల్ తుండిలు ఎందుకు మన మధ్యలో గాని. ఏంది అదినే అను. వదిన పైన కూర్చున్నా. మీతో ఒక విషయం మాట్లాడాలి. అంటే నేను గట్ల కావాలని అనలే. చుగ్గున ఏమన్నదంటే, ఒకవేళ నువ్వు మీ వైన ప్లేస్లుండి మీ వైన నీ ప్లేస్లుంటే ఎట్లా మాట్లాడతావు అని అన్నది. అందుకే గట్లా మాట్లాడినా. నేర్చుకోవాలిగా. సరే, ఇప్పుడు నేను దాని గురించి ఏం అడగట్లేదు. మరి దేని గురించి మాట్లాడదామంటున్నావు? పెళ్ళి గురించి. నాకు తెలుసు అని. సిగ్గైతుంది. ఎందుకు సిగ్గు? నేను ఎప్పటి సందా అనుకున్నా. నా మొగుడు పోయి గిన్నెలు అవుతుంది, నాకు ఇంకా పెళ్లి ఎత్తలేదని. ఇప్పుడు ఎత్తా అనుకుంటున్నావా? సిగ్గైతుంది. ఏంటి మరి పెళ్లి కొడుకుని చూసిండావా? బక్కగా ఉన్నా ఏం కాదు, దొడ్డున్నా ఏం కాదు. నీకు అలా కూడా అనిపిస్తుందా? సన్నంగా ఉంటేనేమో కళ్ళద్దాలు పెట్టుకుంటా, దొడ్డుకు దొడ్డు కనబడతాడు. ఇక దొడ్డుకుంటేనేమో కళ్ళద్దాలు తీసేస్తా, సన్నగా కనబడతాడు. ఇక పొడవు 6 అడుగులున్నా ఏం కాదు. నేను జానడే ఉంటా కానీ 6 అడుగులు ఉంటే ఏం కాదు, నన్ను ఎత్తుకొని తిరుగుతాడు. ఇక పొట్టిగా నా ఎత్తున్నానని ఏమనుకోను.
ఏది చేసుకోవడానికైనా మంచిగా ఉంటుంది. అగో మా వాయిన తుమ్ము తుమ్మింది. ఏం కాదు, మా వాయిన తుమ్మితే మంచిదే. అగో అదినే 2 తుమ్ములు తుమ్మింది. ఎక్కడైనా ఎవరైనా 2 తుమ్ములు తుమ్మితే మస్తు మంచిదట ఆయన. ఇక పెళ్లి ఖాయం చేసుకో, ఎవరైనా మంచిదే. తెల్లగున్నా నల్లగున్నా ముక్కు నాలెక్క కొచ్చగా ఉంటే అయిపోయి కోట పెట్టినట్టు. ఇక మూతి నాలెక్క చిన్నగా ఉండాలి. బొర్ర కొంచెం ఉంటే ఏం కాదు. ఇక అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నాయా చెప్పేవి? అంటే నెలకు 4 లక్షలు సంపాదించాలి. 4 సరిపోతాయా? అంటే పెద్ద కంపెనీ పెట్టినా ఏం కాదనుకో అన్న లెక్క. ఎట్లాగో ఈ ఆస్తుల సగం నేనే తీసుకుపోతా. అవన్నీ పిచ్చుకుడు వేసి పెట్టుకుంటా. ఇక 4 లక్షలు ఖర్చులకు అవుతాయి. ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి. హనీమూన్కు నువ్వే టికెట్స్ బుక్ చేయాలని. ఏంటది? హనీమూన్కు పెళ్ళైనాక పోతారు కదా హనీమూన్. హనీమూన్ సిగ్గైతుంది అదినే. ఇక్కడ కాశ్మీర్కి అయితే బుక్ చేయకదినే. ఇక్కడ గన్నులతోటి మళ్ళా ఓడచ్చి కాలుతాడు తెలియదు. ఎవడో వచ్చి కాల్చడేంది? నిన్ను వేసుకోమంటే వాంది వాడే షూట్ చేసుకొని చచ్చిపోతాడు. అంటే పెళ్లి సంబంధం నా కోసం కాదు కదా. నీకు పెళ్లి చేసుకోవాలని ముందే ఉంటే చెప్పొచ్చుగా నాతో. కనీసం మీ అన్నయ్యతోనైనా చెప్పొచ్చుగా. అప్పుడు నేను సంబంధాలు చూస్తుంటే ఎలా తిట్టావు నన్ను? పెళ్లి చేసుకోనంటే చేసుకోను, నన్ను ఇంట్లో నుంచి గెంటేద్దాం అనుకుంటున్నారా అని తిట్టావు. అందుకే ఊరుకున్నాను. ఏమాత్రం వయసు ఉంది పాపం అని సంబంధాలు చూడడానికి మొదలు పెట్టాను. అంటే నువ్వు కావాలనే వేస్ట్ గానికి బీదానికి తాగుబోతానికి ఇస్తావనుకున్నది. అలా ఇస్తే మాకు లాభమా నష్టమా? లాభమే. కాదు కాదు, నష్టమే. నష్టమేలా? ఎట్లా అంటే మళ్ళా ఆడు నన్ను తిట్టి కొట్టి చంపితే మళ్ళా నేను వచ్చి మీ మీదనే పడతా కదా. మరి అర్థమైందా? మంచి సంబంధం తేయడానికి ట్రై చేసిన. యావో అని వదినే అప్పుడు ఏదో చిన్న వయసులో ఆవేశంలా అట్లా అనుకున్నా. కోపాలు తాపాలు పెట్టుకున్నా. అవన్నీ మనసులో పెట్టుకోకనే. ఇప్పుడు చూడిగా నేనేమన్నా, నువ్వు ఓలం చేసుకోమంటే అల్లం చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి పెరిగింది, అన్ని నా పేరు మీద ఉంటాయి. ఒకవేళ నన్ను దొబ్బేయమన్నా ఆస్తులతోటి బతుకుతా. ఏందమ్మా పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఉన్నావే. ఇక మా ఆయన ఫోటోలు పంపుతుంది. అందులో ఎవరు నాకు సూట్ అవుతారో నువ్వే సెలెక్ట్ చేయాలి. గంట మహాభాగ్యం నాకద్దమ్మా. అమ్మ సుగుణ, కాఫీ ఏమైంది? అమ్మ అది కోల్డ్ కాఫీ అయినా హాట్ కాఫీ అయినా అడుగుదామని వచ్చిన. చలికాలం ఏ సిగ్గున్నోడైనా కోల్డ్ కాఫీ తాగుతాడా? అది కాదమ్మా, ఇంకా అమ్మ మంగమ్మ అట్లే తాగుతుంది. మీకు కోల్డ్ కాఫీ కావాలా? చల్లగా ఉండాలి, నంత ఇట్లా నురుగు రావాలి అని వీల్తే సమ్మగా ఉండాలి. మత్తులో వేలాలి, గట్లుండాలి కోల్డ్ కాఫీ. ఇట్లనే తిండి మీద ధ్యాస కంటిన్యూ అయ్యాక ఇప్పుడు పెళ్ళి ఎందుకమ్మా నీకు? నాకే 35 ఏళ్ళు వస్తున్నాయి. నాకే ఇంకా పెళ్ళి అయితలేదు. ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా? అట్లా అంటే వెందే చుగునా. రేపు మొగుడు చచ్చిపోయిన ముసలోడు వేసుకుంటలేరా? 60, 70, 80 ఏళ్ళు కూడా వేసుకుంటారు. నాకు ఏ పాటి వయసు వచ్చింది? మా అంటే 45 కావచ్చు. వాళ్ళు వేసుకోగలేంది నేను చేసుకోవద్దా? వాళ్ళంటే మానసికంగా కుంగిపోకుండా ఒకరు తోడు ఉండాలని చేసుకుంటారు. మీరెందుకు వేసుకుంటారు? ఒళ్ళు కొవ్వెక్కి కాకపోతే. నాకు కూడా ఒక తోడు కావాలి. ఇన్ని రోజులు నువ్వే నా తోడు అనుకున్నా, కానీ కాదు. రాత్రిపూట పండుకునేటప్పుడు కూడా ఉండద్దా తోడు? కదా అదినే. అట్లా కొన్ని కళలుంటాయి. అది నాకు కళలన్నీ కనుక్కుంటా కూర్చుంటాయి. అవన్నీ తీర్చాలి నువ్వు. నీ కళలన్నీ తీసి మడిచి జేబులో పెట్టుకో. అర్థమైందా? నేను నీకు ఒకటి చెప్పుదాం అనుకున్నాను, అందుకే వచ్చాను. కూర్చో. నోర్మోయ్. నిన్న అయ్యగారు ఏం చెప్పాడు? మన విద్దు వినయల గురించి చెప్పాడు కదా. మన విద్దు వినయల గురించి చెప్పాడు. నన్నే ఇమిటేట్ చేసుకుంటూ మాట్లాడతావా? నిన్నే ఇమిటేట్ చేసుకుంటూ మాట్లాడతా. మన వినుకి 2 పెళ్ళిళ్ళు అవుతాయి. ఇన్నుకు ఒక పెళ్ళి అవడే కట్టమంటే ఇంకా 2 పెళ్ళిళ్ళు అవుతాయట. వినడానికి కొంచెమన్నా దిమాకు ఉండాలి వినేటోళ్ళకు. విద్దుకేమో ఇల్లరిక మల్లుడే కావాలన్నాడు. అది బయటకు పోయిందంటే కొంపలన్నీ ఊల్స్తుంది, మొగుని చంపి పాతరెత్తది. అవును, ఎందుకంటే మేనత్త పోలికలు, మేనత్త జాతకం. మళ్ళా పంచుల మీద పంచులు కొడతాను. ఇట్లా ఎన్ని పంచులు ఎత్తవదినే? అందుకే చెప్పింది వినండి. మీరు ఎంత ఏడ్చినా, ఎన్ని నాటకాలు ఆడినా మీకు పెళ్లి చేసేది లేదు. ఇంతకుముందు ఛాన్స్ ఉండే, ఇప్పుడు అయిపోయింది. కావాలంటే విద్దు పెళ్ళిళ్ళు అయ్యాక చూస్తాను. అప్పటికి నీకు చేసుకోవాలని ఉంటాయి. నన్ను చూస్తే గోష్ అనిపించలేదా అదినే?
నిన్న అయ్యగారు చెప్పిన విషయం బయటికి ఎక్కడికైనా తెలియాలి. అంతెందుకు, ఇంట్లో పని మనిషి సుగుణకి తెలిసిన, నా పిల్లలు విన్ను విద్యులకు తెలిసిన కత్తి బట్టి నీ పీక వస్తా. అర్థమైందా? కత్తి కత్తి దూరం పెట్టాయినే, కోసుకుంటే రక్తం వస్తుంది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు. ఇక నువ్వు కత్తి పెట్టినాక కోళ్ళకి చెప్తాయినే, కత్తి తీసినాక కోళ్ళకన్నా చెప్తా కావచ్చు. కూర్చోమంటావా అయితే? ఇప్పుడే నువ్వు ఎలాగో చెప్తావు, చెప్పేదాకా వెయిట్ చేయడం ఎందుకు? ఇప్పుడే కూర్చుంటే అయిపోతుంది కదా. కూర్చోదినే వద్దు. నన్ను చంపక ఎందుకు చెప్పుకునే నవ్వులోకి చెప్ప, సుబ్బునకు కూడా చెప్ప. ఆ కత్తి దూరం జరపది, నేను పుణ్యం ఉంటుంది, కోసుకుంటుంది. నిన్న అయ్యగారు చెప్పిన విషయం ఎవరికి చెప్పను అని చెప్పు. నిన్నగా పంతులు చెప్పిన విషయం వాళ్ళకి చెప్ప. చెప్తే ఏం చేస్తా? కత్తి పట్టుకొని చంపుతూ. జాగ్రత్త. అమ్మా కాఫీ. కూర్చోవదినా, కాఫీ తాగి పడుకో. అమ్మ కత్తి వద్దు, తాగుతా. ఇది నా క్యాబిన్, ఇప్పటి నుంచి నీది. నాదా? మీ క్యాబిన్ నాకెందుకు ఇచ్చారు? మరి మీకు? ఆఫీస్లో అందరూ ఫిల్ అయ్యారు, ప్లేస్ లేదు. సడన్గా నీకు జాబ్ ఇచ్చాను కదా, అందుకే ఈ క్యాబిన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఒకటి చెప్తే సరిపోతుందా? ముద్దుగా థ్యాంక్స్ చెప్పే బదులు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. ఏమంటున్నారు మీరు? థ్యాంక్స్ ఒకటి చెప్తే సరిపోతుందా, పార్టీ ఇవ్వవా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇస్తాను సార్. నాకు ఫస్ట్ పార్టీ పడ్డాక మీకు శాలరీ ఇస్తాను. చిచిచి, నాకు ఫస్ట్ శాలరీ పడ్డాక మీకు పార్టీ ఇస్తాను సార్, ఖచ్చితంగా ఇస్తాను. అయితే రేపే ఇస్తున్నావు అన్నమాట? రేపు కాదు సార్, నెల అయ్యాక. శాలరీ ఇన్ అడ్వాన్స్. ఈరోజు మొత్తం డీటెయిల్స్ ఇచ్చిపో, రేపు నీ అకౌంట్లో శాలరీ పడుతుంది. ఏమంటున్నారు? నువ్వు విన్నది నిజమే, రేపే నీ శాలరీ పడుతుంది. అసలు ఇదేం ఆఫీస్ సార్? పని చేయకుండానే శాలరీ ఇస్తారా? మరి ఇలా ఉండొద్దు మీరు. ఒకవేళ నేను శాలరీ తీసుకొని ఎగ్గొడితే? ఒక నెల వచ్చే శాలరీ ఎగ్గొట్టాను అనుకుంటావు, కానీ ఈ కంపెనీ నుంచి నీకు వచ్చే లాభాలు చాలా ఉంటాయి, అవేలా వదులుకుంటావు? అది నిజమే. ఇదిగో నా నుంచి నీకు చిన్న గిఫ్ట్. ఐ లవ్ యూ మధు. లవ్ యూ టూ సార్. ఐ లవ్ యూ సో మచ్. విన్ను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మధు. మధుమిత, నా హృదయంలో చోటు కొట్టేశావు. ఎంత తీయటి భారం. సార్ ఎక్స్క్యూజ్ మీ. వినయ్ సార్, వినయ్ సార్, ఏమైంది మీకు? ఏమైంది సార్? ఫోన్ అలా పట్టుకున్నారు? నేను ఇప్పుడు ఏమన్నాను? ఏమో ఏమో అంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు, అసలు వినిపించట్లేదు. చిన్నపిల్లలు నిద్రలో కలవరిస్తారు కదా, అలా కలవరిస్తున్నారు కళ్ళు మూసుకొని. మధు, నీ గురించే ఆ పలవరింపు. నా మధు కౌకిలి ఎంత కమ్మగా ఉంది. కళ్ళలోనే ఇలా ఉంటే ఇళ్ళలో ఇంకెలా ఉంటుందో. ఫోన్ చేయాలా ఎవరికైనా? ఈ ఫోన్ నీకే. నాకా? నేను ఇలా ఎవరు పడితే వాళ్ళు ఫోన్ ఇస్తే తీసుకోను సార్. ఎవరు పడితే వాళ్ళ? నన్ను అలా అంటున్నావా? అది కాదు సార్, నేను తీసుకోను. మరి ఇక్కడ జాబ్ ఎందుకు చేస్తున్నావు? నేను కష్టపడి పని చేస్తాను, దానికి జీతం తీసుకుంటాను. మీరు అడ్వాన్స్ శాలరీ కూడా ఇవ్వనక్కర్లేదు, నెల అయ్యాకే ఇవ్వండి. అయితే వెళ్ళిపో. ఆ? ఈ జాబ్ చేసే వాళ్ళకి ఫోన్ వస్తుంది, ఫ్రీ గిఫ్ట్. అవునా? ఇంత కాస్ట్లీ ఫోన్ ఇస్తారా? అందరికీ ఇలాంటి ఫోన్లే ఇస్తారా? అందరికీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు ఉండవు. చెప్పానుగా, ఆఫీస్ అంతా ఫిల్ అయిందని. ఫోన్లన్నీ అయిపోయాయి, ఇది ఒకటే మిగిలింది, కాస్ట్లీ ఫోన్, అందుకే ఇస్తున్నాను. పర్లేదు సార్, నార్మల్ ఫోన్ కొనివ్వండి రేపు. నీకు ఎలా కనిపిస్తున్నా నేను? నీకోసం షాపుల చుట్టూ తిరిగి ఫోన్ వెతకాలా? అది కాదు సార్. తీసుకో. రాక్షసి, ఫోన్ గిఫ్ట్ ఇస్తానంటే కూడా తీసుకోదంట. నన్నెలా తీసుకుంటావే మరి? థ్యాంక్ యూ సార్, ఫోన్ చాలా బాగుంది. నీకు థ్యాంక్స్ చెప్పడం అయితే బాగా వచ్చు కదా. లేదు సార్, రేపటి నుంచి పని చూడండి ఎలా చేస్తాను. ముందు 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, మ్, తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. మ్. ట్రైనింగ్లో హాఫ్ శాలరీ ఇస్తారు కదా? అవును. శాలరీ ఎంత అని అడగాల? కొంపదీసి కాస్ట్లీ ఫోన్ ఇచ్చాడు కదా, నా శాలరీ అంతా కట్ చేసుకుంటాడా ఏంటి?
నా శాలరీ ఎంత అని అడగానా? ఇప్పుడే అడిగితే తిడతాడేమో, శాలరీకి కక్కుర్తి పడుతున్నాను అనుకుంటాడేమో. ఎందుకులే, ఏదైతే ఏంటి, ఫోన్ మందం శాలరీ కట్ చేసుకున్నా పర్లేదు. శాలరీ ఎంత అని కూడా అడగను. నాకు జాబ్ రావడమే ఎక్కువ. శాలరీ పడ్డాక చూసుకోవచ్చు ఎంత శాలరీయో. తక్కువ అయితే నాన్నతో అడిగిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. అందులో నా నంబర్ సేవ్ చేసి ఉంది. మ్, నా పేరేంటి? ఎందుకు అడుగుతున్నారు? అందులో సేవ్ చేసింది అన్నాను కదా, చూడు ఏమని సేవ్ చేసింది. వినయ్ ఎల్ఎం. వినయ్ ఎల్ఎం అంటే? వినయ్ లవ్స్ మధుమిత. ఎల్ఎం అంటే ఏంటి సార్? అదంతే, కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉంటాయి కంపెనీవి. ఇది మీరే సేవ్ చేశారు కదా. సరే సరే, సీక్రెట్ కోడ్ అన్నారు కదా, నేను అడగనులే. ఎవరికైనా ఫోన్ చేస్తావా? ఆహా, చేయను. బయటకు వస్తే అమ్మకి చేస్తాను. ఆఫీస్ టైంలో ఎవరితో మాట్లాడనులేండి. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావా? మ్, ఆఫీస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. ఆఫీస్లో ఉన్నప్పుడు నేనే వచ్చి నీతో మాట్లాడతా. ఫోన్ ఎందుకు ఇంకా? మరెందుకు సార్? నాకు కూడా అవసరం లేదనిపిస్తోంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తా. ఆఫీస్ వర్క్. ఆ, ఓకే సార్. అవును కదా, హాలిడేస్లో రాత్రిపూట ఇంకా నేను ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు యూజ్ అవుతుంది. మ్, రేపు వచ్చి జాయిన్ అవ్వు. అన్ని డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. అలాగే. ఎలా వెళ్తావు? నడుచుకుంటూ వెళ్తాను సార్. ఆటోలో వెళ్ళవా? వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? నడుచుకుంటూనే వచ్చాను. మా ఇల్లు మీ ఇంటి వైపే. వెళ్ళేటప్పుడు రోజు నేను డ్రాప్ చేస్తాను, ఓకేనా? మ్, పర్లేదు సార్, నేను వెళ్తాను. శాలరీ వచ్చాక ఆటో మాట్లాడుకుంటాను. అప్పటి వరకు నడుచుకుంటూ వెళ్తాను, పర్లేదు. అంటే ఆఫీస్ టైం అయిపోకముందే ఎగ్గొట్టి వెళ్తావా? ఆహా, ఆఫీస్ టైం అయిపోయాక వెళ్తాను సార్. ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే చేయవా? చేస్తాను. మరి అందుకే నేనున్నంతసేపు నువ్వు ఇక్కడ ఉండాలి. ఎప్పుడు వర్క్ వస్తుందో తెలీదు, అలాగే. ఏ టైం అవుతుందో తెలీదు, కాబట్టి నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. అలాగే సార్. నేను ఆఫీస్కి టైంకి రావాలి. రోజు మార్నింగ్ కూడా నేనే పికప్ చేసుకుంటాను. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఎప్పుడు వర్క్ చెప్తానో నాకే తెలీదు, అందుకే. మ్, ఆఫీస్ టైమింగ్స్ ఏంటి సార్? నేను ఎప్పుడు వచ్చి పికప్ చేసుకుంటే అప్పటి నుంచే నీ ఆఫీస్ టైం స్టార్ట్ అవుతుంది. నేను నిన్ను ఎప్పుడు డ్రాప్ చేస్తే అప్పుడు. నీకు సెపరేట్ టైం అంటూ ఏం లేదు. ఒకరోజు మార్నింగే వస్తాను, ఓ రోజు లేట్ కూడా అవ్వచ్చు. బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఉండాలి. ఓకే సార్. ఇంతకీ నా జాబ్ ఏంటి? వాట్? అంటే మీరు నాకు ఇచ్చే పోస్ట్ నేమ్ ఏంటి సార్? ఎన్హెచ్ఎన్సి. ఎన్హెచ్ఎన్సియా? ఇదేదో సీక్రెట్ ఏజెన్సీలా ఉంది సార్, ఇవన్నీ పేర్లు వింటుంటే. కొంపదీసి మీరు ఏమైనా ఆయుధాలు తయారు చేయట్లేదు కదా, టెర్రరిస్ట్లా? వాట్? అది కాదు సార్. మా కంపెనీ పెట్టి 50 years అవుతుంది. ఏమనుకుంటున్నావు? సారీ సార్, నాకు తెలియదు కదా, అలా అడిగాను. ఇంతకీ ఎన్హెచ్ఎన్సి అంటే ఏంటి సార్? అన్నీ నన్నే అడుగుతావా? అది కాదు సార్, ఎవరైనా అడిగితే చెప్పాలి కదా. అంటే ఎవరైనా పెళ్లి చూపులోకి వస్తే వాళ్ళకి చెప్తావా ఎన్హెచ్ఎన్సి అని? ఆహా, అందుకు కాదు సార్, మా అమ్మ నాన్నకి కూడా చెప్పాలి కదా. ఇప్పుడే చెప్పావుగా సీక్రెట్ ఏజెన్సీ అని. సీక్రెట్ ఏజెన్సీ కాదు, సీక్రెట్ కోడ్ అది. ఎవరికి చెప్పడానికి వీల్లేదు. ఎన్హెచ్ఎన్సి అని చెప్పు అంతే. హలో ఫ్రెండ్స్, ఎన్హెచ్ఎన్సి అంటే ఏంటో మీకు తెలుసా? కామెంట్లో చెప్పండి. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూస్తాను. ఎన్హెచ్ఎన్సి అంటే ఏంటో రేపు రివీల్ చేస్తాను. అమ్మా, వచ్చావా తల్లి? ఆ ఫోన్ ఏంటి? నాకు జాబ్ కన్ఫర్మ్ అయిందమ్మా, రేపే వచ్చి జాయిన్ అవ్వమన్నాడు మా సార్. అది సరే, ఈ ఫోన్ ఏంటి? మా ఆఫీస్ తరపు నుంచి నాకు ఫోన్ కూడా ఇచ్చారమ్మా. ఇది మామూలు ఫోన్ కాదు, ఐఫోన్, చాలా కాస్ట్లీ. అంత కాస్ట్లీ నీకెందుకు ఇస్తున్నాడు? నాకే కాదమ్మా, కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారంట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. అసలు డిగ్రీ రిజల్ట్స్ రాకముందే నాకు జాబ్ వస్తుంది అనుకోలేదమ్మా. నా కూతురు అందంగా ఉంటుంది, చక్కని తల్లి. దానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది జాబు? నువ్వేంటమ్మా, అందంగా ఉంటే జాబ్ వస్తుందా? నా బంగారు తల్లి. అవును, ఎలా వచ్చావు?
అంత దూరం నుంచి వచ్చావేంటి? నాన్న వచ్చేవాడు కదా. ఈ ఫోన్లో నుంచి నాన్న నంబర్కి ఫోన్ చేస్తే అయిపోయేది. అవునమ్మా, కానీ మా సార్ వాళ్ళ ఇల్లు ఇటేనంట. నన్ను ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకోసారి ఎవరు పడితే వాళ్ళ కార్లో ఎక్కొద్దు. అది కాదమ్మా, సరే చెప్పారు. ప్రొద్దున ఇంకా ఇప్పుడు నన్ను పికప్ చేసుకుంటారంట. మధు వద్దని చెప్తున్నానా? ఎవరైనా చూస్తే బాగుండదు. నాకు ఉద్యోగం వచ్చాక కూడా ఎవరో గురించి ఎందుకు ఆలోచిస్తావమ్మా? ఇన్ని చేశాడు సార్ నా కోసం. ఇంకా నాకే శ్రమ లేకుండా, నాన్నకి శ్రమ లేకుండా కార్లో తీసుకెళ్తానన్నాడు, తీసుకొస్తానన్నాడు. ఎందుకు ఇంకా అవన్నీ ఆలోచించడం? సరే, జాగ్రత్తగా ఉండు. నేను నీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. నువ్వు నా మాటల్ని ఎప్పుడు దాటవేయవని నేను నమ్ముతున్నాను. నీకు తెలుసు కదమ్మా నా గురించి. ఎడవైనవే పొద్దుందాకా తెల్లందాకా. పొద్దుగాలనక పోయినావంటే గిప్పుడు అచ్చుడు. నీకు కొంచెం కూడా భయం అన్నది లేకుండా పోతాంది కానీ. నాకు ఉద్యోగం వచ్చింది. రేపటి నుంచి ఉద్యోగంకి వెళ్తున్నాను. నీకు ఉద్యోగం ఓడిస్తాడే. నాకు ఇప్పుడు అర్థమైంది. అదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అమ్మా, నాకు లడ్డు తినాలనుంది. లడ్డు చేస్తావా? కమ్మ ఉంటే లడ్డులు చేయ లాడులు. టైం కాని టైంలో లడ్డూలు చేస్తారా ఎవరన్నా? అదో పెద్ద బాగోతాం. ఇంకెప్పుడైనా చేస్తానులే. మంచి గుడ్ న్యూస్ కదమ్మా. ఏదైనా స్వీట్ చెయ్యు. సేమియా పాయసం అన్నా చెయ్యమ్మా. సేమే పాయసం ఏం పాడవుతుంది అందులో? గాజులు, బాదాములు, కిసుమిసులు గవన్నీ ఎత్త కమ్మ ఉంటుంది. పిసినారు ఏమయ్యది. అవన్నీ ఇంట్లో ఉంటే వేస్తారు. పోయి కొనుకరాపో. ఏం చేస్తున్నావు నీ పెన్షన్ అంతా? నీ పెన్షన్ డబ్బులు ఇయ్యు, తెప్పిస్తా. అన్నీ వేసి చేస్తా. నా కొడుకు చెప్తాగు. పింఛన్ డబ్బులు ఇమ్మని సతాయించుతాందిరా నీ పెన్లామని చెప్తాగు. నానమ్మ, ఏం అవసరం లేదు నీ పెన్షన్ డబ్బులు. నేను ఉద్యోగం చేస్తున్నానుగా, నా డబ్బులన్నీ అమ్మకే ఇస్తాను. మీ నాయనమ్మ అలాగే అరుస్తుంది. నువ్వు వెళ్ళు మధు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సేమియా పాయసం ఇంకా మిర్చి బజ్జీ చేస్తాను, వెళ్ళు. వావ్, మిర్చి బజ్జీ తింటూ సేమియా పాయసం తింటూ ఎంత బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈయనకు ఉద్యోగం వచ్చిందని ఆగుతాను లేదు. నిన్న ఓడో వచ్చిండు. వాడు ఇది ఒకటే దాంట్లో ఉద్యోగం చేస్తాను కావచ్చు. ఇంకేందిగా ఈయన్నే పెళ్లి చేసుకుంటా, ఇంకెవ్వరిని చేసుకోనని పెడుతుంది ఫిట్టింగు. నా మాట నిజం కాకపోతే చూడుండ్రి అన్ని గివే. ఆడి పొరగాళ్ళను చదివిస్తే పెళ్ళిళ్ళు వేయక ఉద్యోగాలు చేయమంటే గివే వేషాలు ఎత్తారు. చదువు అంటారు, జాబ్ అంటారు, ప్రేమ అంటారు, పెళ్ళి అంటారు, మళ్ళీ పెటాకులు అంటారు. ఏంటనే అవి నిలుతాయా అంటే నిల్వయి మళ్ళా అంతుತ್ತದೆ. అగో అగో ఫోన్లు కూడా కొన్నది. ఉద్యోగం అచ్చుడే లేదు, జీతం అచ్చుడే లేదు, ఫోన్లు కొనిచ్చుడు అవసరమా నేను బిడ్డకు? ఆగే నీ సంగతి చెప్తావు నా కొడుకులేవని.